యోధులు కూలిపోయారు, యుద్ధ సన్నద్ధులు కూలిపోయారు. వారి ప్లేస్ రీప్లేస్ చేసే అంత స్థాయి ఎవడికి లేదనే దుఃఖం ఉంది. కానీ ప్రభు అన్నాడు, యోధులకు ప్రతిగా అరణ్యములో పుట్టిన కుమారులను ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళ ప్రత్యేకత ఏంటి తెలుసా? వీళ్ళ ఐగుప్తులు పుట్టలేదు. వీళ్ళ ప్రత్యేకత తెలుసా? వీళ్ళు ఫరో ఖడ్గపు నీడలో బ్రతకలేదు. వీళ్ళ ప్రత్యేకత ఏంటి తెలుసా? ఐగుప్తు దేశాచారములో పెరగలేదు. వీళ్ళు పుట్టడమే పస్కా రక్తము యువతలకు వచ్చాక పుట్టారు. వీళ్ళు పుట్టడమే మేఘము కింద పుట్టారు. వీళ్ళ అనుభవాలన్నీ పరలోక సంబంధమైనవే. చిన్నప్పటి నుంచి చర్చిలో పుట్టి పెరిగిన వారులారా, సండే స్కూల్లో పెరిగిన వారులారా, ఉపదేశ క్రమంలో ఎరిగిన వారులారా, మీరు కూడా విశ్వాసంలో బలహీన పడితే ఎలాగా? మీరు కూడా లోక స్నేహంలో పడిపోతే ఎలాగా? మీకు అరణ్యాత్ర అనుభవాలు ఉండాలి తప్ప ఐగుప్తు బుద్ధులు ఉండడానికి